ఉపోద్ఘాతం. ప్రకటన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంతో కనీస పరిచయం ఉన్నవారెవరికైనా ఆ పేరు వింటేనే వడరు జలధరింపజేసే విచిత్ర గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాల్లోకెల్లా అర్థం చేసుకోవడానికి అత్యంత క్లిష్టతరమైన గ్రంథం. ఈ అద్భుత గ్రంథం సగటు క్రైస్తవుడికి అర్థం కాదు, అయినా అతడిలో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. ఈ గ్రంథపు సందేశాన్ని అర్థం చేసుకోవాలన్న తహతహ అయినా ఆ గ్రంథపు భాషను సందేశాన్ని అర్థం చేసుకోలేని అశక్తత. ఇది ఈ గ్రంథం విషయంలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రైస్తవుల అనుభవం. దీనికి తోడు రకరకాల బోధకుల భిన్న వ్యాఖ్యానాలు ఈ అద్భుత గ్రంథానికి పూర్తిగా పరస్పర విరుద్ధమైన అర్థాలు చెబుతూ సామాన్య క్రైస్తవుడికి పూర్తిగా మతిపోగొట్టేస్తుంది. దీని అంతటికీ ఫలితంగా ప్రస్తుత తరమపు క్రైస్తవులలో ఈ అద్భుత గ్రంథం పట్ల ఒక రకమైన ఉదాసీనత నెలకొని ఉంది. ఈ గ్రంథం ఎలాగూ మన బోటి వాళ్ళకి అర్థం కాదు, ఇక ఎందుకు మనకి వృధా ప్రయాస అన్న తీర్మానానికి వచ్చి అనేక మంది క్రైస్తవులు అసలు ఈ ప్రశస్తమైన ప్రకటన గ్రంథాన్ని చదవటమే మానేశారు. ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్నను ఎదుర్కొందాం. అసలు ఇంతకు మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమేనా? సాధ్యమే, ముమ్మాటికి సాధ్యమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ప్రత్యక్షమవుతున్న దేవుని గుణలక్షణాలను గూర్చి ఒకానొక ప్రధాన సత్యం ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలకు తను తాను తెలియపరచుకోవాలనే తీవ్ర వాంఛ కలిగినవాడు. తన ప్రజలను తనకు ఇంకా ఇంకా సమీపంగా చేర్చుకోవాలని తీవ్ర వాంఛ కలిగినవాడు మన ప్రభు. ఈ మహోన్నత ఉద్దేశం కొరకే దేవుడు మాట్లాడే దేవుడుగాను ప్రత్యక్షమయ్యే దేవుడుగాను బైబిల్లో మనకు గోచరమవుతున్నాడు. అయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఇలా సెలవిస్తున్నాడు: మాట అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. ఈ కారణం చేత ప్రకటన గ్రంథం కానివ్వండి, పరిశుద్ధ గ్రంథంలో ఏ ఇతర భాగమైనా కానివ్వండి, మనకు అర్థం కావడం అసాధ్యం అని మనం నమ్ముతున్నాం. అంటే దేవుడు మనకు దూరస్తుడుగా, పరదేశిగా, మనం ఆయనకు దూరస్థులంగా మిగిలిపోక తప్పదు అని మనం నమ్ముతున్నాం అన్నమాట. ఇది చాలా దారుణమైన వైఖరి, పరిశుద్ధ దేవునికి అవమానకరమైన వైఖరి. కారణం ఏమిటంటే, దేవుడు మనకు ఎన్నడూ అర్థం కాజాలని మాటలను బైబిల్లో వ్రాసి ఉంచాడు. ఆయనకు మనం సన్నిహితం కావాలనే తీవ్రవాంఛ ఏదీ లేదు అని మనం పరోక్షంగా నమ్ముతున్నాం అన్నమాట. అయితే ఆ అభిప్రాయం సరైనది కాదని మనకు తెలుసు. దేవుడు మనకు పరదేశిగా మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. ఆయన తన ప్రజలమైన మనతో మరింత సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ కారణంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన మాటలు అర్థం మనకు తెలిసేలాగా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథాన్ని ఆయన మనకు అర్థమయ్యేలాగా రచింపజేశాడు. అయితే ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14లో లేఖనం సెలవిస్తున్న ప్రకారం ఈ ప్రశస్త గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతి సంబంధమైన జ్ఞానం సరిపోదు, పనికిరాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు అని పౌలు భక్తుడు వక్కానిస్తున్నాడు. అందుచేత ప్రకటన గ్రంథాన్ని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే గాని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆత్మ ప్రత్యక్షత లేకుండా బోధకులు ఈ గ్రంథాన్ని కేవలం మనుష్య జ్ఞానం ఆధారంగా వ్యాఖ్యానించినందుకే సార్వత్రికంగా దేవుని సంఘములో ఈ అద్భుత గ్రంథం పట్ల అయోమయం, అనాసక్తత అలుముకొన్నాయి. అందుచేత ప్రకటన గ్రంథం అనే ఈ దివ్య మర్మాల గనిని మనం పరిశోధించడానికి ఉపక్రమింపక ముందు వినమ్రులమై భయభక్తులతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన బోధకునిగా, ఉపాధ్యాయునిగా ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్ముడు కృపతో పరమండలము నుండి ఈ గ్రంథపు చదువరుల మీదికి దిగివచ్చి ఈ ప్రకటన గ్రంథంలో అత్యంత గంభీర మర్మాలను, సందేశాన్ని నా పాఠకులకు తానే ప్రత్యక్షపరచునుగాక.
ప్రస్తావన. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. దానియేలు ప్రవక్త కాలంలో అప్పటి ప్రపంచాధిపతి అయిన నెబుకద్నెజరు చక్రవర్తి ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అన్న మనోచింతతో కలత చెందాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు, పండితులు, పామరులు, యవ్వనులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని ఇదే ప్రశ్న వేధిస్తున్నది. ప్రస్తుత ప్రపంచపు భవితవ్యం ఏమిటి? ఈ లోకానికి ఏమి సంభవించబోతుంది? ఈ లోకపు అంతం ఎలా ఉంటుంది? ప్రస్తుత లోకం అనేకానేక జటిల సమస్యలతో సతమతమవుతున్నది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. నానాటికి శాస్త్రీయ విజ్ఞానం అధికమైన కొలది కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి కొద్ది దినాలకు ఏదో ఒక కొత్త వ్యాధి శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు, కనుగొంటున్నారు. మరో ప్రక్క ప్రపంచ యుద్ధ ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏ వైపు నుండి యుద్ధం ముంచుకు వస్తుందోనని ప్రపంచ దేశాధినేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు నిరంతరం తమ సైనిక శక్తిని పెంచుకుని పోటీలో నిమగ్నమైపోయి ఇప్పటికే సామాన్యుడి ఊహకందని స్థాయిలో అత్యాధునిక సైనిక పరికరాలను, అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. అయినా ఇంకా ఈ ఆయుధాల సమకూర్పు పోటీ ఆగడం లేదు. ఇలా ఇంకెంతకాలం? దీని పర్యవసానం ఏమిటి? ఈనాడు అన్ని సమస్యలకు అగ్ని ఆజ్యంలా తోడవుతున్న సమస్య ద్రవ్యోల్బణం. అసలు ఈ ద్రవ్యోల్బణం అన్నమాటే సామాన్యునికి అర్థం కాదు. అయినా ద్రవ్యోల్బణం అనే పిశాచి ఒకటి ఉన్నది. ఈ భీకర పిశాచి ప్రపంచ ఆర్థిక రంగాన్ని కృంగదీస్తున్నది. అనేక దేశాలలో కరెన్సీ విలువ దారుణంగా నిరంతరం పడిపోతూ ఆ దేశాల ఆర్థిక స్వాతంత్ర్యం అందకుండా పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ఆర్థిక అసమానతల వల్ల ప్రతి దేశము ఏదో ఒక అగ్రరాజ్యం మీద ఆధారపడవలసి వస్తున్నది. ఆ బడుగు వర్తమాన దేశాలకు ఏ అగ్రరాజ్యం అండగా నిలుస్తుందో ఆ దేశమే ఆ చిన్న దేశాల పాలసీ నిర్ణేత అవుతుంది. అంటే దీనికి అర్థం ఏమిటి? ఆర్థిక స్వాతంత్ర్యం లేని చోట విధాన నిర్ణయ స్వాతంత్ర్యం ఉండదు. ఈ బలహీనత ఆసరాగా తీసుకొని ఆర్థిక స్వాతంత్ర్యం సాధించలేని చిన్న మధ్య తరహా దేశాలను తమ గుప్పెట్లోకి తీసుకొని ప్రపంచాధిపత్యం సాధించాలని రెండు అగ్రరాజ్యాలు ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ అగ్రరాజ్యాల సామ్రాజ్య విస్తరణ కాంక్ష కారణంగా యావత్ ప్రపంచం యుద్ధభీతితో అల్లాడిపోతున్నది. దీని పర్యవసానం ఎలా ఉండబోతున్నది? ఈ ప్రపంచం ఎట్టుపోతుంది? మానవజాతి గమ్యం, భవితవ్యం ఏమిటి? ఈ నిరంతర సంఘర్షణ కారణంగా ఒకనాటికి మానవ జాతి తనను తానే సర్వనాశనం చేసుకుంటుందా? అణుయుద్ధమే గనుక ఈసారి సంభవిస్తే సర్వనాశనం తప్పదని ప్రపంచ శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిక నాదం చేస్తున్నారు. అయినా యుద్ధ ప్రయత్నాలు ఆగడం లేదు. ఈనాడు అగ్రరాజ్యాల వద్ద కుప్పలుగా పడి ఉన్న ఆయుధాలని ప్రయోగిస్తే మన భూలోకం వంటి 450 ప్రపంచాలను భస్మీపటాలం చేయవచ్చునని ఒక అంచనా. అయ్యో భూలోకమా, ఎక్కడికి వెళ్తున్నావు నీవు? ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పరిష్కరించడానికి మనకున్న శాస్త్ర విజ్ఞానానికి చేత కావడం లేదు. అసలు శాస్త్రీయ విజ్ఞానం పతనమైపోయిన దుష్ట మానవుడి చేత చిక్కినందుకే ఈ సర్వనాశనం మనకు దాపునిస్తోంది. దీని పర్యవసానం ఏమిటి? ఈ అగ్నిజ్వాల సమానమైన ప్రశ్నలకు జవాబిచ్చే స్థితిలో ఎవరూ లేరు. ప్రపంచ దేశాల నాయకులు, శాస్త్రవేత్తలు, పండితులు, పామరులు అందరూ భయభ్రాంతులతో, ఆందోళనలతో, పాలిపోయిన ముఖాలతో అంతు తెలియని భవిష్యత్తు చీకటిలోకి, శూన్యంలోకి చూసే పిచ్చివాడిలాగా చూస్తూ ఉండిపోతున్న ఈ తరుణంలో ఆకాశం నుండి పరలోకపు దేవుని స్వరం మారుమోగుతుంది. ఇదిగో వినండి, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. దేవునికి స్తోత్రం. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో మానవులెవరికీ తెలియదు. అయితే సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ఆయన అనంత జ్ఞాని కనుక ఈ ప్రపంచపు అంతం ఎలా ఉంటుందో ఆయన సృష్టి ఆరంభానికి ముందే తెలుసు. గతాన్ని గురించి నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని పనికిమాలిన డంబాలు పలికే ఆధునిక విజ్ఞానం భవిష్యత్ విషయానికి వచ్చేసరికి తెల్లముఖం వేసి గుడ్లు తేలవేస్తుంది. అక్కడకు వచ్చేసరికి ఇన్నాళ్ళు మానవ జాతి
విస్మరించిన దేవుడే ఏకైక శరణ్యం అవుతాడు. తాను సృష్టించిన ఈ మానవ జాతి తన భవిష్యత్తును గూర్చి ఏమీ తెలియని స్థితిలో అంధకారంలోకి గ్రుడ్డిగా దూసుకు వెళ్ళి సర్వనాశనం కావడం దేవునికి ఇష్టం లేదు. అందుకే త్వరలో సంభవింపనయ్యున్న అంతకాల సంభవాలను గూర్చి లోకానికి మరీ ప్రత్యేకంగా తన సంఘానికి తెలియజేసేందుకు ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని తన దాసుడైన యోహాను ద్వారా రచింపజేశాడు. గమనించండి, ప్రకటన గ్రంథంలోని సందేశం అంతటికి దేవుడే ఇస్తున్న నామధేయం త్వరలో సంభవింపనయ్యున్న సంగతులు. అంటే ఇది జరగనున్న చరిత్ర అన్నమాట. ప్రకటన గ్రంథం ప్రస్తుత మానవ ప్రపంచానికి, దృశ్య భౌతిక జగత్తుకు, దేవుని సంఘానికి సంభవించబోతున్న సంగతులను, భవిష్యత్తు చరిత్రను మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అసలు మనకు చూసే కళ్ళుంటే అందుకే ఈ గ్రంథానికి ప్రత్యక్షత అనే నామకరణం చేశాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే. ఎవరికి? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథంలోని భవిష్యత్తు మర్మాల ప్రత్యక్షత ఎవరికి పడితే వారికి దొరకదు. ఈ ప్రశస్త గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తికి కొంత అర్హత ఉండాలి. ఏమిటా అర్హత? విద్యాపరమైన అర్హతలా? బైబిల్ కాలేజీ డిగ్రీలు ఉండాలా? అనుభవం పండి తెలనరిసి పోవాలా? లోక సంబంధంగా 10 మందిలో గుర్తింపు పొంది ఘనత వహించి ఉండాలా? కాదు, ఇవేవీ కాదు. ఇంకా ఈ మూర్ఖపు లోక అర్హతలుగా పరిగణించే 1,00,000 విషయాలలో ఏదీ కాదు. మరైతే దేవుడు కోరే ఆ అర్హత ఏమిటి? క్రీస్తు దాసులకు అని సెలవిస్తుంది లేఖనం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం విషయంలోనూ, పరిశుద్ధ గ్రంథంలోని ఇంకే ఇతర మర్మాల విషయంలో కానీ దేవుని ప్రత్యక్షత అందుకోవాలని, పొందాలని కాంక్షించే వారికి ఉండి తీరవలసిన ఏకైక అర్హత ఇది. ఆ వ్యక్తి క్రీస్తుకు దాసుడై ఉండాలి. ఇతర పరమైన అర్హతలు ఉండి ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోయినా దేవుడు లక్ష్య పెట్టాడు. పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రత్యేకంగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోగోరే వారికి ఏ అర్హత ఉన్నా, ఏది లేకపోయినా ఒకటి మాత్రం విధిగా ఉండి తీరాలి. అతడు క్రీస్తు దాసుడై ఉండాలి. అసలు దాసుడంటే ఏమిటి? కాలంలో బానిసలు సంతలో మనుషులను పశువులలాగా అమ్మేవారు. వెల చెల్లించి ఒక వ్యక్తిని కొనుక్కున్న వారికి ఆ వ్యక్తి తన జీవితకాలం అంతా బానిసగా, దాసుడిగా పడి ఉంటాడు. ఒక పశువు మీద దాని యజమానునికి సర్వాధికారాలు ఉన్నట్టు ఈ బానిస మీద ఆ యజమానునికి పూర్తి హక్కు ఉంటుంది. ఆ యజమానుడు తన బానిసను ఏమైనా చేయవచ్చు, కొట్టవచ్చు, ఎటువంటి పనైనా చేయవచ్చు, ఆఖరికి చంపవచ్చు కూడా. అయినా ఆ బానిస మారు పలకడు. అతడికి స్వంతగా హక్కులు ఏవీ లేవు. అతని మీద అతడి యజమానుడికి సర్వాధికారాలు, సర్వహక్కులు ఉన్నాయి. ఆ అధికారానికి బానిస బేషరతుగా లోబడతాడు. ఈనాడు దేవుడు ఇటువంటి సంపూర్ణ విధేయత కలిగిన హక్కులు వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే క్రీస్తుకు పూర్తిగా దాసులం కావాలి. ప్రియ పాఠక సోదరి సోదరుడా, నీవు క్రీస్తుకు బానిసవేనా? ఒక వ్యక్తికి బానిస అయిన వాడు ఇంకెవరి అధికారాన్ని లెక్క చేయడు. క్రీస్తుకు దాసుడైన వాడు మరెవరి అధికారాన్ని లక్ష్య పెట్టడు. అటువంటి క్రీస్తు దాసుడికి నమ్మకంగా గుంపుల మీద, డినామినేషన్ల మీద గురి ఉండదు. అయ్యగారుల బోధ మీద మూర్ఖ నమ్మకం ఉండదు. గురువుల మీద గుడ్డి భక్తి ఉండదు. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరరు అని వక్కానించాడు యేసుప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని విశ్వాసులను హెచ్చరించాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. అందుచేత క్రీస్తు రక్తం చేత కొనబడి క్రీస్తుకు దాసులైన విశ్వాసులు ఫలానా బోధకుడు ఏమన్నాడు అని కాదు, బైబిల్లో దేవుడేమన్నాడు అని ఆలోచిస్తారు. తమ నమ్మకాల ద్వారా, విధేయత ద్వారా ఏ మానవుణ్ణి కాకుండా క్రీస్తునే సంతోషపరచు చూస్తారు. ఇక్కడ పాఠకులు ఒక విషయం స్పష్టంగా గ్రహించాలి. అయ్యగారులు చెప్పిందల్లా దేవుని స్వరం కాదు. ఆ అయ్యగారులు చెప్పిన వాటిలో బైబిల్ నిరాక్షేపంగా ఒప్పుకున్నదే దేవుని సర్వసత్యం. అందుచేత ఇక నుండి పాఠకులు, బోధకులు చెప్పే
ప్రతి వ్యాఖ్యానానికి, ఇప్పుడు ఈ గ్రంథంలో సహా చదవబోయే ప్రతి వ్యాఖ్యానానికి బైబిల్ ఒప్పుకుంటున్నదా, లేఖనం ఎక్కడైనా ఈ తరహపు తలంపును ఖండిస్తున్నదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అలా పరిశీలించి ఎక్కడైతే ఒక వ్యాఖ్యానం లేఖనానికి వ్యతిరేకంగా ఉందో ఆ వ్యాఖ్యానాన్ని తృణీకరించాలి, నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. అలా చేస్తే అయ్యగారులు కోపం వస్తుంది, గుంపులు మండిపడతాయి, డినామినేషన్లు పళ్ళు నూరతాయి. అయినా భయపడకూడదు. వీళ్ళందరినీ సంతోషపెట్టడం మన పని కాదు, క్రీస్తును సంతోషపెట్టడం వరకే మన బాధ్యత. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో వినండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఓ ఎంతటి తెగింపు! ఇతరులు ఏమనుకుంటారో, ఇతరుల దయను నేను పోగొట్టుకుంటానేమో అనే మనస్సే చావాలి. ఎవరైనా ఏమైనా అనుకోని, నేను మాత్రం దేవుణ్ణి సంతోషపరుస్తాను, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని సర్వోన్నతంగా గణపరుస్తాను అని మనం స్థిర తీర్మానం చేయాలి. అటువంటి వారికి మాత్రమే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. బైబిల్ ఎన్ని లేఖన వచనాలను చూపించి తిరుగులేని విధంగా ఒక సత్యాన్ని నిరూపించినా ఇంకా మా అయ్యగారులు అలా చెప్పలేదు అంటూ తన అపసవ్యపు బోధననే పట్టుకు వేలాడే గుడ్డి భక్తులు కోకల్లలుగా ఉన్నారు ఈనాటి క్రైస్తవ సమాజంలో. ఇటువంటి వారు క్రైస్తవులని గుర్తించడానికి నేను సిగ్గుపడుతున్నాను. రేపు వీళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడవలసి వస్తుంది. ప్రియ చదువరి, నీకు అంత్యకాల సంభవ ప్రత్యక్షత కావాలా? నీవు ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నావా? అది యేసుక్రీస్తు తన దాసులకు మాత్రమే అనుగ్రహించే దివ్య ప్రత్యక్షత. నీవు క్రీస్తు దాసుడవేనా?